హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు వీడియోలో తెలుగు మూవీ కామెడియన్లు ఎలా మరణించారో ఈ వీడియోలో తెలుసుకుందాం. వెండి తెరపై తమ కామెడీతో కోట్లాది మందిని నవ్వించిన కొంతమంది టాలీవుడ్ కామెడియన్లు ఈరోజు మన మధ్య లేరు. వారి నవ్వుల వెనక ఎన్నో ఆరోగ్య సమస్యలు, వ్యక్తిగత కష్టాలు దాగి ఉన్నాయి. ఈ వీడియోలో టాలీవుడ్లో చివరి స్థాయిగా నిలిచిపోయిన కొంతమంది ప్రముఖ కామెడీలను ఎలా మరణించారో తెలుసుకుందాం. చంద్రమోహన్ తెలుగు సినీ పరిశ్రమలో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, కమెడియన్గా గుర్తింపు పొందిన చంద్రమోహన్ ఆరోగ్య సమస్యలు కారణంగా కన్నుమూశారు. ఆయన మరణం తెలుగు సినీ అభిమానులకు విషాదంతో ముంచేసింది. తమిళ సినీ పరిశ్రమలో ప్రముఖ కమెడియన్ వివేక్ గారు ఆయన గుండెపోటుతో మరణించారు. శరత్ బాబు తెలుగు, తమిళ్ చిత్రాలలో ఎన్నో గుర్తుండిపోయే పాత్రలు చేసిన శరత్ బాబు గారు అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ మరణించారు. ఏవిఎస్ గారు కిడ్నీ సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ కన్నుమూశారు. జయప్రకాష్ రెడ్డి తన ప్రత్యేక డైలాగ్ డెలివరీలతో ప్రేక్షకులను అలరించిన జయప్రకాష్ రెడ్డి గారు గుండెపోటుతో ఆకస్మికంగా మరణించారు. వేణుమాధవ్ మిమిక్రీ ఆర్టిస్ట్గా కెరియర్ ప్రారంభించిన స్టార్ కమెడియన్గా ఎదిగిన వేణుమాధవ్ గారు కిడ్నీ మరియు కాలేయ సమస్యలతో బాధపడుతూ మరణించారు. ఫిష్ వెంకట్ తెలంగాణ యాసతో ప్రత్యేక గుర్తింపు తెంచుకున్న ఫిష్ వెంకట్ గారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కన్నుమూశారు. ఎంఎస్ నారాయణ తెలుగు సినీ చరిత్రలలో అత్యంత బిజీ కమెడియన్లలో ఒకరైన ఎంఎస్ నారాయణ గారు అనారోగ్య సమస్యలు కారణంగా మరణించారు. ధర్మవరపు సుబ్రహ్మణ్యం తన సహజ నటులలో కామెడీ టైంలో ప్రేక్షకులను నవ్వించిన ధర్మవరము సుబ్రహ్మణ్యం గారు క్యాన్సర్తో పోరాడుతూ మరణించారు. విజయసాయి అమ్మాయిలు అబ్బాయిలు వంటి చిత్రాలలో గుర్తింపు పొందిన విజయసాయి గారు వ్యక్తిగత సమస్యలు కారణంగా ఆత్మహత్య చేసుకున్నారు. గుండు హనుమంతరావు బుల్లితెర, వెండి తెరపై తన కామెడీతో అభిమానులను అల్లారించిన గుండు హనుమంతరావు గారు దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతూ మరణించారు. వీరు మన మధ్య లేకపోయినా వీరి కామెడీ, వీరి నటన, వారు పంచిన నవ్వులు ఎప్పటికీ తెలుగు ప్రేక్షకుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. చేసినందుకు ధన్యవాదాలు. మళ్ళీ మరో వీడియోలతో కలుద్దాం. నమస్కారం.